ఈరోజు స్పెషల్ టాపిక్ బాన్గఢ్. ఇది రాజస్థాన్ లోని అతి భయంకరమైన ప్లేస్ కింద కౌంట్ అవుతుంది. ఇండియా మొత్తంలో వాంటెడ్ ప్లేస్ లో కౌంట్ చేస్తే బాన్గఢ్ ఫస్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఇది ఎంత భయానకమైన ప్లేస్ గా ఎందుకు మారింది, దీని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది యాక్చువల్ గా రియల్ గా భయానకమైన ప్లేసా లేకపోతే దీన్ని అలా చిత్రీకరిస్తున్నారా? భారతదేశ పురావస్తు శాఖ కూడా అక్కడ ఆఫీస్ కట్టడానికి ఎంత భయపడుతుంది. దేనివల్ల? భారత ప్రభుత్వం అక్కడి నుంచి ఏదన్నా లాభం పొందాలనుకుంటుందా, దాచిన ఖజానాన్ని ఏమన్నా బయటకు తీయాలనుకుంటుందా, లేకపోతే నిజమైన భయానకమైన ప్లేసా ఏంటో ఇప్పుడు మనం దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, కమాన్, లెట్స్ గో. భారతదేశంలోని వాంటెడ్ ప్లేసెస్ విషయానికి వస్తే దానిలో బాన్గఢ్ పేరు నెంబర్ 1 గా నిలుస్తుంది. రాజస్థాన్లోని 500 సంవత్సరాల పూర్వపు ఈ కోట గురించి ప్రజల్లో అటువంటి భయం ఉండిపోయిందంటే ఇక్కడికి జనాలు పగటిపూట కూడా వెళ్లాలంటే భయంతో ఊగిపోతుంటారు. రాత్రి సమయాల్లో అయితే ఈ కోటలోకి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చిన దాఖలాలు లేవు. అక్కడ ఏమీ లేదులే, ఏమీ జరగదులే అని విపరీతానికి ఎదురెళ్లిన ఎన్నో జంటలు మృత్యువాత పడ్డాయి. కొంతమంది కోట నుంచి బయటకు వచ్చి యాక్సిడెంట్ రూపంలోనూ చనిపోయారు. ఎందుకు జరుగుతున్నాయి ఈ హత్యలు, కారణం ఏమిటి తెలుసుకోవాలంటే మీరు బాన్గఢ్ గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి. ఇక్కడికి వెళ్ళడానికి భారత ప్రభుత్వం పురావస్తు శాఖ కూడా వెనుకంజ వేస్తుంది, చేతులెత్తేసిందంటే కారణం ఏమై ఉంటుంది? ఏమిటి బాన్గఢ్, ఏమిటి దీని చరిత్ర? అందువల్ల భారతదేశ గవర్నమెంట్ కూడా ప్రాపర్ గా ఈ బోర్డు పెట్టేసింది. రాత్రి సమయాల్లో ఈ ప్రదేశంలోకి వెళ్లడం నిషిద్ధమని తేల్చేసింది. యాక్చువల్ గా భయానికి కారణం, దాని వివరాల్లోకి వెళ్తే రిజర్వ్డ్ ఏరియా నిర్ధారించిన తర్వాత కూడా భారతీయ పురావస్తు విభాగం భయంతో ఇప్పటి వరకు ఇక్కడ ఆఫీసు కూడా కట్టలేదు. ఈ బాన్గఢ్ కోట యొక్క చరిత్ర ఏమిటి అంటే, ఎందుకు అతి భయంకరమైన దెయ్యాల కోటగా పరిగణిస్తున్నారో ఈ కోట యొక్క చరిత్ర పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. ఈ బాన్గఢ్ కోట యొక్క నిర్మాణం అమీర్ను శాసించే రాజా భగవాన్ దాస్ 1573లో అతని చిన్న కుమారుడు మాధవ్ సింగ్ కోసం కట్టించారు. ఆ సమయంలో ఈ కోటలో అందరూ ఆనందంగా సంతోషంగా జీవించేవారు. ఈ కోట యొక్క 4 వైపులా పూర్తిగా ప్రజలతో నిండిపోయి ఉండేది. ప్రజలు కూడా చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అలాంటి ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ కోట యొక్క ఆనందాలు ఒక్కసారిగా మోగపోయాయి. కుశలమైన ఈ విశాల స్థలం ఒక భూతప్రేత స్థలంగా మారిపోయింది. ప్రజల మనసులో ఈ స్థలం గురించి అలాంటి భయం నిండిపోయిందంటే ఈ స్థలాన్ని వాళ్ళ ఆస్తిపాస్తులను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. దానివల్ల ఈ కోట చుట్టుపక్కల ప్రాంతాలు ఒకేసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. ఈ కోట కొన్ని వందల సంవత్సరాల నుండి నిర్జీవంగానే పడి ఉంది. ఈ కోట చూడటానికి వణుకు పుట్టించే విధంగా ఉంటుంది. ఈ కోట గురించి అందరూ ఇలా చెప్తూ ఉంటారు. ఈ కోటలో నుంచి ఏడుపులు, అరుపులు, కేకలు, చిత్ర విచిత్ర శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ కోటలోనికి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అనుకుని రాత్రి సమయంలో వెళ్లిన వాళ్ళెవరూ ప్రాణాలతో బయటికి రాలేదు. దానివల్లే పగలు కూడా చాలా తక్కువ మందే వెళ్ళడానికి సాహసం చేస్తుంటారు. మీకు కూడా ఈ డౌట్ రావచ్చు, ఈ కోటలో అసలు ఏం జరిగింది, ఎందువల్ల ఇది దెయ్యాల కోటగా మారింది అని కదూ. ఇక్కడ జనాలను విచారిస్తే ఒకటి కాదు అనేక రకాలుగా కథలుగా చెప్తున్నారు. ఈ అన్ని కథల్లోనూ మంచి ఫేమస్, జనాల నుంచి ఎక్కువగా వింటున్న కథ అది రాజకుమారి రాణి రత్నావతి గురించి. నిర్మాణం చేసినప్పుడు రాజకుమారి రత్నావతి అని చాలా అంటే చెప్పనలవి కాని అందంతో ఉండేదట. ఆ సమయంలో ఆమె వయసు 18 సంవత్సరాలు. ఆమె అందం గూర్చి అన్ని రాజ్యాల్లో చర్చలుగా చెప్పుకునేవారు. ఆ అందం గూర్చి దేశాల రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిమంత్రణలు పంపించేవారు. కానీ రాజకుమారి ఎవరి నిమంత్రణను స్వీకరించేది కాదు. ఒకసారి రాజకుమారి ఆమె చెలికత్తలతో కొనుగోలుడానికి బయటకు వెళ్ళింది. బజార్లో అత్తరు అమ్మే ఒక దుకాణం వద్ద ఆగింది.
అక్కడి నుండి ఒక అత్తరును కొనుగోలు చేసింది. అదే సమయంలో ఆ దుకాణానికి కొంత దూరంలో నిలబడి ఉన్న సింగియా సేవడ అనే పేరు గల వ్యక్తి కన్ను రాజకుమారి మీద పడింది. ఆ వ్యక్తి సింగియా సేవడ కాలాజాదు అంటే చేతబడిలో మహారథిగా పేరున్నవాడు. రాజకుమార్ రత్నావతిని తొలిచూపులోని సింగియా సేవడ ఫిదా అయిపోయాడు. అదే సమయంలో రాజకుమార్ రత్నావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తన వశం చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే అత్తరు సీసాను తీసుకుని తన మంత్రతంత్రాల వశీకరణ విద్యతో అత్తరు సీసాలలో వశీకరణను ప్రవేశపెట్టి ఆ సీసాను అదే స్థానంలో ఉంచేశాడు. ఆ విద్యతో రాజకుమారి తనను వశపరచుకోవాలని అనుకున్నాడు. రాజకుమారి ఆ సీసాలు తీసుకుని తన కోటకు బయటకు బయలుదేరింది. సింగియా సేవడ మెల్లిమెల్లిగా రాజకుమారిని అనుసరించడం మొదలుపెట్టాడు. రాజకుమారి కొంత దూరం వెళ్ళగానే ఆమె ఒక చెలికత్తె, ఒక గుర్తు తెలియని వ్యక్తి మీ అత్తరు సీసా తీసుకుని మంత్రాలు చదివాడు అని తెలియజేసింది. ఆ చెలికత్తె సింగియా సేవడ కాలు జాదు చేయడం చూసింది. కానీ ఆమె భయంతో ఆ విషయం అక్కడ చెప్పలేకపోయింది. అప్పుడు రాజకుమారి కాలాజాదు గురించి తెలియగానే పెద్ద కొండరాయి మీద అత్తరు సీసాను విసిరేసింది. ఆ రాయి మీద పడగానే ఆ సీసా పగిలిపోయింది. అత్తరంతా ఆ రాయి మీద కారిపోయింది. ఈ రకంగా అత్తరు మీద చేసిన కాలాజాదు ఆ రాయి మీదకు వచ్చేసింది. వెంటనే ఆ రాయి దానికదే దొర్లుకుంటూ సింగియా సేవడ వైపు దూసుకురావడం జరిగింది. సింగియా సేవడ జాదు ఏమిటంటే ఆ అత్తరుకి ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళు ఈ మంత్రగాడు సింగియా సేవడకి వశం అయిపోతారు, అతని వైపుకి వచ్చేస్తారు అని మంత్రించాడు. ఆ రాయి మీద పడగానే ఆ పెద్ద బండరాయి ఆ మాంత్రికుడి వైపు దూసుకొచ్చేసి అతన్ని తొక్కేసింది. ఆ మాంత్రికుడు మరణించాడు. అతడు మరణించే ముందు రాజకుమారితో పాటు ఈ కోటలో ఉండేవారు అందరూ భయానకమైన క్రూరమైన చావు చేస్తారు, వాళ్ళ ఆత్మలు ఈ కోటలోనే ప్రేతాత్మలుగా తిరుగుతూ ఉంటాయని శపించి కన్ను మూశాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు బాన్గఢ్ దాని దగ్గర రాజ్యమైన అజబ్గఢ్ మధ్య యుద్ధం జరిగింది. అయితే అజబ్గఢ్ సైన్యం చాలా శక్తివంతమైంది, చాలా ఎక్కువ కూడా. దీనివల్ల అజబ్గఢ్ సైన్యం బాన్గఢ్ కోటలో ప్రవేశించి కోటలోని మహిళలు, పురుషులు, పిల్లల సమేతంగా క్రూరంగా హింసించి హతమార్చారు. రాజకుమార్ రత్నావతి కూడా క్రూరంగా చంపబడింది. దీనివల్ల బాన్గఢ్ మొత్తం శాపగ్రస్తమైంది. నరసంగ్రామంలో అమాయకులు కూడా చనిపోయారు. వీరందరూ ఆత్మలు కోటలోనే ఉండిపోయాయి. కోట చుట్టుపక్కల ఉండే జనాలకు చిత్ర విచిత్ర శబ్దాలు కోటలో నుంచి రావడంతో మరియు కోట వైపుకు వెళ్లిన వాళ్ళు కూడా మృత్యువాత పట్టడంతో వాళ్ళందరూ ఆ బాన్గఢ్ ఏరియాని వదిలేసి దూరంగా పారిపోయారు. చూస్తూ ఉండగానే ఈ కోట చుట్టుపక్కల మొత్తం విశాలమైన పాడుపడిన శిథిల ప్రాంతంగా మారిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఏరియా దెయ్యాల ప్రేతాత్మల ఏరియాగా మారడానికి మరో కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. అదేంటంటే ఈ కోట కట్టేటప్పుడు ఈ కోట స్థలం దగ్గరలోనే బాబా బాలక్నాథ్ అనే సాధువు ఉండేవారట. ఈ బాబాకు కోట కడుతున్నారనే వార్త తెలియగానే రాజా భగవాన్ దాస్తో ఈ కోట అంత ఎత్తుగా కట్టకండి, మీ కోట యొక్క నీడన ఆశ్రమం మీద పడకుండా జాగ్రత్త పడండి అని సందేశాన్ని పంపించారు బాబా బాలక్నాథ్. రాజా భగవాన్ దాస్ ఆయన మాటలను లెక్క చేయలేదు. కోటను చాలా ఎత్తుగా కట్టడంతో కోట కీనీడ బాలక్నాథ్ ఆశ్రమం మీద పడసాగింది. ఆ కీనీడను చూసి బాబా బాలక్నాథ్ కోపించి మీ బాన్గఢ్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుందని శపించాడు. బాబా బాలక్నాథ్ శాపం వల్లే ఈ బాన్గఢ్ అంతరించిపోయిందని మరో కథగా చెప్పుకుంటారు ప్రజలు. బాన్గఢ్ గురించి ఇంకో కథ కూడా ఉంది. బాన్గఢ్ లో యుద్ధం జరిగింది. దానిలో బాన్గఢ్ సైన్యం పూర్తిగా ఓడిపోయింది. బాన్గఢ్ రాజా రాణి వారి పిల్లలు తప్పించుకొని కోటను వదిలి పారిపోయారు. వీరు కోటలో చాలా పెద్ద మొత్తంలో ఖజానా దాచించారు. దానివల్ల శత్రువుల నుంచి ఈ సంపదను కాపాడుకోవడానికి ఈ కోట పూర్తిగా శాపగ్రస్తమైందని, ఎవరైనా ఈ కోటలో ప్రవేశిస్తే వారికి ఆ క్షణమే మృత్యువాత పడతారని అబద్ధ ప్రచారం చేశారని అంటుంటారు. సంపదను కాపాడుకోవడానికి చేసిన ఈ ప్రచారం ప్రజలు నిజంగా భావించి బాన్గఢ్ కోట ఎప్పటికీ వాంటెడ్ గానే మిగిలిపోయింది. కథ ఏమైనా కావచ్చు, ఈ కోటను దెయ్యాల భూతాల స్థానంగా మారడానికి మన గవర్నమెంట్ చేయి చాలా బాగానే వాడింది. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో భూతాలు, పిశాచాలు, చెడు ఆత్మలు ఎటువంటి స్థానం గాని విలువలు గాని లేవు. ఏ న్యాయ విచారణ కూడా దెయ్యాలను భూతాలను సాక్ష్యాలుగా పెట్టుకుని తీర్పు ఇవ్వలేదు. అయినా కూడా బాన్గఢ్ వైపు ఇటువంటి అసత్య ప్రచారాలకు మద్దతు తెలుపుతూ బోర్డు పెట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ కోటలోనికి వెళ్లటం నిషిద్ధమని భారతీయ పురావస్తు శాఖ తెలియజేయడం, ఇప్పటి వరకు వారి ఆఫీసు కూడా ఇక్కడ కట్టకపోవడం ఎన్నో సందేహాలకు దారితీస్తుంది. మన భారత ప్రభుత్వం కూడా భూత ప్రేతాల మీద విశ్వాసం ఉంచుతుందని
క్లియర్ గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఆలోచించండి. ప్రభుత్వమే ఇలాంటి స్టెప్ తీసుకుంటే మామూలు ప్రజలైతే నిజంగా ఈ ఏరియా శాపగ్రస్తమైందని నమ్ముతారు కదా. అయినా మీకేమనిపిస్తుంది? ఈ కోటలో దెయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఉన్నాయా లేవా? మీరు భూత ప్రేతాలపై విశ్వాసం ఉంచుతారా? మాకు తప్పనిసరిగా కామెంట్ చేసి తెలియజేయండి. మీ విలువైన సమయాన్ని మాకు వీడియో చూడటానికి వెచ్చించినందుకు ధన్యవాదాలు. సదా మీ సేవలో లైఫ్ సీక్రెట్ 69. థ్యాంక్ యూ.